నమస్తే, నేను మీ మధు. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక లోకేష్ తనదైన స్టైల్లో ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేయాలని కొత్త పథకాలను ప్రవేశపెట్టడం, కొత్త అభిప్రాయాలను అమలు చేయడం వంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు పరిశ్రమలను, విశ్వవిద్యాలయాలను ఏకం చేస్తే అది ఎంత స్థాయికి చేరుతుంది అన్న ఆలోచనలు అయితే పడ్డారు. అయితే ఇది ఎంతవరకు అమలవుతుంది అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. అయితే లోకేష్ గారు ఇప్పుడు అభివృద్ధి దిశగా ఏఐ కావచ్చు, లేకపోతే ఇప్పుడు టెక్నాలజీకి తగ్గట్టు అన్ని డెవలప్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు ఒకటై ముందుకెళ్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారట. మరి అది ఎంతవరకు నిజమంటారు? విద్యా వ్యవస్థని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోకపోతే కనుక ఆ విద్య ఉపయోగపడదు. ఉపాధికి విద్యకి సంబంధం లేనప్పుడు అసలు చదువు ఎందుకు? చదువు అనేది సంస్కారం కోసం అని అంటారు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సంస్కరణలు జరుగుతున్న ఆర్థిక సంస్కరణలు, గ్లోబలైజేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. గ్లోబలైజేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో ప్రపంచీకరణ దాంతో పరిగెత్తాలంటే కనుక విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. సో విద్యా వ్యవస్థలో మార్పు రావాలంటే మోస పద్ధతుల్లో ఉంటే కుదరదు. మార్పు రావాలి, సబ్జెక్టులో మార్పు రావాలి, తర్వాత టీచింగ్లో మార్పు రావాలి, యాటిట్యూడ్లో మార్పు రావాలి, అన్నిట్లో మార్పు రావాలి. ఈ విషయాన్ని లోకేష్ గారు చెప్పారు. ఎక్కడ చెప్పారు అంటే వైస్ ఛాన్సలర్స్ మీటింగ్ జరిగింది. ఈ వైస్ ఛాన్సలర్ మీటింగ్లో వైస్ ఛాన్సలర్కి చెప్పారు, ఓపెన్ హౌస్ మీటింగ్స్ పెట్టండి అని చెప్పారు. ఇప్పటివరకు ఓపెన్ హౌస్ మీటింగ్స్ వైస్ ఛాన్సలర్స్ పెట్టలా, ఎక్కడా కూడా ఇప్పటివరకు లేదు. మీరు వైస్ ఛాన్సలర్స్గా మీరు 4 గోడల మధ్యలో ఏసీలో కూర్చుంటే కాదు, ఓపెన్ హౌస్ మీటింగ్ పెట్టి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మీకు వాళ్ళకి ఏం కావాలనేది మీకు అర్థమవుతుంది. దానికి తగిన విధంగా మీరు యూనివర్సిటీల్లో మొత్తం మార్పులు తీసుకురావాలి అని. యూనివర్సిటీలు అంటే మీకు కాలేజీల్లో మార్పులు రావాలంటే యూనివర్సిటీలో మొత్తం నామ్స్ మార్చాలి, మార్గదర్శకాలు మార్చాలి. అవి మార్చాలంటే ముందు అసలు స్టూడెంట్స్కి ఏం కావాలనేది ముందు వీళ్ళకి అర్థం కావాలి. సో అందుకే ఓపెన్ హౌస్ మీటింగ్స్ పెట్టుకోండి అని చెప్పారు. దాంతోపాటు ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తీసుకురావాలి. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ రావాలంటే స్టూడెంట్స్లో నుంచే రావాలి. దాన్ని తీసుకురావచ్చేటువంటి బాధ్యత కూడా వీసీలదే అని చెప్పారు. సో గవర్నర్ కూడా నిన్న ఆయనే మొత్తం కండక్ట్ చేసింది, ఆయనే కదా యూనివర్సిటీలు అన్నిటికీ హెడ్ ఆయనే. సో కాబట్టి ఛాన్సలర్ ఆయన, వీళ్ళందరూ వైస్ ఛాన్సలర్స్. సో ఈ మీటింగ్లో ఆయన కీలకమైనటువంటి ప్రసంగం చేస్తూ ఒక పాయింట్ని మెన్షన్ చేశారు లోకేష్ గారు. ఏమన్నారంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన్ని కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ మార్పులు అనేదాన్ని అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ప్రశంసించారట. ఎందుకు ప్రశంసించారంటే ఒక పార్టీకి సంబంధించిన పవర్ఫుల్ లీడర్ విద్యాశాఖను తీసుకోవడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో నేను చూశానని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన ప్రస్తావించారట. జనరల్గా పార్టీలో పవర్ఫుల్గా ఉండేటువంటి లీడర్సు డిపార్ట్మెంట్స్ని కూడా కొంచెం ఎక్కువగా బాగా ప్రాధాన్యత ఉండేటువంటి శాఖలు తీసుకుంటారు. సో విద్యా వ్యవస్థ అనేది మామూలుగా పార్టీలో పవర్ఫుల్గా ఉండేటువంటి లీడర్స్ తొందరగా యాక్సెప్ట్ చేయరు. ఏ ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ ఇవి తీసుకుంటారు, హోంశాఖ ఇలాంటివి తీసుకుంటారు. కానీ విద్యాశాఖని తీసుకున్నారు కదా, అదే పెద్ద మార్పు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన చెప్పారట. అంటే విద్యా వ్యవస్థను ఎలా మారుస్తున్నారని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చావు, డెఫినెట్గా అక్కడ మార్పు నేను గమనిస్తున్నానని చెప్పేసి ఆయన ప్రస్తావించిన అంశాన్ని ఈ వైస్ ఛాన్సలర్స్ మీటింగ్లో ఆయన మెన్షన్ చేశారు. సో అది మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే జనరల్గా ఒక యాటిట్యూడ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు న్యూ జనరేషన్ లోకేష్ జన్జెడ్ అంటారు కదా, ఈ మధ్యకాలంలో జన్జెడ్ వస్తుంది కదా. ఈ జన్జీకి ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్కి వాళ్ళకి ఏం కావాలి అనేది బాగా సీనియర్స్కి తెలియదు, ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు. కొన్ని మినహాయింపులు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన 70లో కూడా 20 లాగానే ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి టెర్మినాలజీ మనకు కూడా రాదు. ఏది ఐటీ టెర్మినాలజీ, ఆయన క్వాంటమ్ కంప్యూటర్స్ అంటుంటారు, ఐఓటీ అంటుంటారు, లేదంటే ఇంకోటి ఏదో అంటుంటారు టెర్మినాలజీలో. ఆ టెర్మినాలజీ అంతా మనకు, కానీ ఆయనకి కరతల మలకం. ఆయన ఏదైనా చెప్తారు టెక్నాలజీ పరంగా ఇప్పుడు ఉండేటువంటి యూత్ కన్నా కూడా ఆయనకి ఇంకా ఎక్కువగా అవగాహన ఉంది. రాబోయేటువంటి రోజుల్లో 2047కి భారతదేశం ఎలా ఉండబోతుంది అనేది ఆయన ఊహిస్తారు. కానీ మనలాంటి వాళ్ళు ఊహించలేం, అసలు ఓకే అందదు మనకి. ఆ విషయాన్ని ఈ మధ్యకాలంలో రజనీకాంత్ గారు సూపర్ స్టార్, ఆయన కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అనేక మంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ అనేక మంది చెప్పారు. ఈవెన్ కేటీఆర్ గారు కూడా చెప్పారు. ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా వ్యతిరేకించవచ్చు కానీ విజన్ విషయంలో మనం విమర్శించలేవు అని చెప్పారు ఆయన. అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ 2020 విజన్ అప్పట్లో హైదరాబాద్ ఎలా ఉంటుంది 20 years తర్వాత అని చెప్పి 90sలో చెప్పారు.
ఇవాళ మనం అందరం చూస్తున్నాం. ఆ రోజు ఆయన చెప్తే అందరూ విమర్శించారు ఆయన. అసలు ఎక్కడ దాకా ఎందుకు ఫ్లైఓవర్లు కడుతుంటే పిస్తురు రోడ్డు మీద ఫ్లైఓవర్లు కట్టేది ఏందన్నారు ఆయన. ఇదే అన్నారు. కంప్యూటర్ కూడిపెట్టిద్దాం అన్నారు. ఆయన వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొస్తుంటే ప్రపంచ జీతగాడు అన్నారు. ఇవాళ ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకురానటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఉన్నారా? లేరు. కంప్యూటర్ రానటువంటి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసు మనకి ఇప్పుడు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విజన్ అలా ఉంటుంది. అలానే 2047 విజన్ అనేది ఉంటుంది. ఆ 2047 విజన్కి ఏం కావాలి అనేది కూడా ఆయనకి అవగాహన ఉంది. అందుకే ఆయన క్వాంటమ్ కంప్యూటర్స్ తీసుకొస్తున్నారు. తర్వాత డేటా సెంటర్ వైజాగ్లో తీసుకొస్తున్నారు, డ్రోన్స్ తీసుకొస్తున్నారు, ఎలక్ట్రానిక్స్ హబ్గా తిరుపతిని తయారు చేస్తున్నారు. ఇవన్నీ తయారు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్లో ఐటీని డెవలప్ చేసిన ఇవాళకి కూడా 100కి 15 నుంచి 20% మన వాళ్ళు ఉంటారు. ఇక్కడ మిగతా 80 మంది వేరే వాళ్ళు ఉంటారు. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాకూడదని చెప్పి ఇప్పటి నుంచే లోకేష్ గారు ఏం చేస్తున్నారంటే వర్క్ ఫోర్స్ని తయారు చేస్తున్నారు. ఇండస్ట్రీస్లో వస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. రాబోయే రోజుల్లో ఎవరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు? టాలెంట్ ఎవరికి ఉంటే వాళ్ళకి కల్పిస్తారు. కాబట్టి టాలెంట్ ఉండేటువంటి పీపుల్ని, స్టూడెంట్స్ని తయారు చేయాలి. యూత్ని తయారు చేసిన బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రభుత్వం మీద ఉంది. అందుకే ఆ దిశగా ఆయన విద్యా వ్యవస్థను మార్చారు. ఒకప్పుడు నువ్వేం చదువుతున్నావు అంటే బైపీసీ, నువ్వేం చదువుతున్నావు అంటే ఎంపీసీ, ఏంటి అంటే డాక్టరు, ఏంటి ఇంజనీర్, 100కి 80 మంది చెప్పేది. కానీ అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? బైపీసీ, ఎంపీసీ, తర్వాత సిఈసీఏ ఉండేవి కొన్ని. కానీ ఆర్ట్స్ వైపు ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు పెద్దగా. ఈ సైన్స్ ఈ 2 కోర్సులు ఎక్కువ పాపులర్ అయ్యింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? మొత్తం 25 సబ్జెక్టులు సెలెక్ట్ చేసి నువ్వు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నువ్వు మ్యాథ్స్తో పాటు సివిక్స్ చదువుకోవచ్చు, ఫిజిక్స్తో పాటు బయాలజీ చదువుకోవచ్చు. నీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్టు. ఫిజిక్స్తో పాటు నీకు హిస్టరీ చదువుకోవచ్చు. అంటే 25 సబ్జెక్టులో నువ్వు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ చదువుకోవచ్చు. నో ఎంపీసీ, బైపీసీ. అంటే స్టూడెంట్స్కి ఏది ఇష్టం అయితే అది చదువుకోవచ్చు. అలాంటి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు. అది ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి మార్పు అది. అలాగే స్కిల్ అనేది కావాలి. ఎంత చదువుకున్నా ఏం చదువుకున్నా అని కాదు. నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు నీ వే ఆఫ్ స్పీచ్ ఏంటి, ఇవి ఎక్కువగా చూసేది ఇంటర్వ్యూస్లో. దానికి తగిన విధంగా ట్రైనింగ్ ఇవ్వడానికి స్కిల్ ఆడిట్ చేశారు. అది మంగళగిరిలో ఆయన సొంత నియోజకవర్గంలో ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా చేశారు. అక్కడ స్కిల్ ఆడిట్ అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ ఆడిట్ చేశారు. అందరినీ ఒక ఇంట్లో ఒక నలుగురు ఉంటే ఈ నలుగురు ఏ రంగంలో ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఏం చదివారు, దీని మీద ఆడిట్ చేసి స్కిల్ ఆడిట్ చేసి దాన్ని కంప్యూటరైజ్ చేశారు. కంప్యూటరైజ్ చేసి ఇప్పుడు ఏం చేస్తారు? కౌశలం అనేటువంటి యాప్ ఉంది, దానికి అనుసంధానం చేశారు. ఏంటి కౌశలం అనేటువంటి యాప్ అంటే ఇండస్ట్రీస్లో ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఆ ప్లాట్ఫామ్లో ఉంటారు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలి, ఎలాంటి స్కిల్డ్ పీపుల్ కావాలి అనేది వాళ్ళకి తెలుసు. సో ఈ స్కిల్డ్ పీపుల్ కావాలంటే ఇదిగో ఇక్కడ ఉన్నారు కౌశలం అనేటువంటి దాంట్లో, ఇదిగో ఈ కంపెనీకి వీళ్ళు కావాలంటే ఈ స్కిల్డ్ పీపుల్ ఇక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళు కానీ అక్కడే ఆ యాప్లోనే చూసుకోవచ్చు. సో ఇలాంటి మార్పులు తీసుకొచ్చారు. వర్క్ ఫోర్స్ని తయారు చేయటంలో, స్టూడెంట్స్ని తయారు చేయటంలో, స్టూడెంట్స్ని క్వాలిటీగా తయారు చేయటంలో లోకేష్ గారు అనేక రకాలుగా సంస్కరణలు తీసుకొస్తున్నారు విద్యా వ్యవస్థలో. దాంట్లో వైస్ ఛాన్సలర్ కూడా మీరు పార్టిసిపేట్ చేయండి, వైస్ ఛాన్సలర్స్ బాధ్యత. సో కాబట్టి మీరు ఓపెన్ హౌస్ మీటింగ్స్ పెట్టండి, ఇంటరాక్షన్ కాండి. ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళు ఒపీనియన్ తయారు చేస్తారు. ఇంటరాక్ట్ కాకపోతే కనుక వాళ్ళ ఒపీనియన్స్ బయట పెట్టరు, వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు. ఇప్పుడు చదివే చదువుకి చేసే జాబ్కి సంబంధం లేదనుకోండి, ఎలా? అది కుదరదు. అందుకే ఇండస్ట్రీకి ఏం కావాలో అది నేర్పించాల్సిన బాధ్యత వైస్ ఛాన్సలర్స్ మీద ఉంది. సో అనుసంధానంగా అటు ఇండస్ట్రీకి ఇటు విద్యా వ్యవస్థకి అంటే స్టూడెంట్స్కి మధ్యలో అనుసంధానకర్తగా ఎవరు ఉండాలంటే వైస్ ఛాన్సలర్స్ ఉండాలని చెప్పారు. సో వైస్ ఛాన్సలర్కి అలాంటి దిశానిర్దేశం చేశారు. సో కాబట్టి ఇప్పటివరకు ఏంటంటే చదివే చదువుకను చేసే జాబ్కి సంబంధం లేకుండా చాలామంది ఉన్నారు. కొంతమందే చదివిన చదువుకు అనుగుణంగా, ఇప్పుడు నేను సైన్స్ స్టూడెంట్ని, బేసిక్గా కెమిస్ట్రీ నాది ఎంఎస్సి, నేను చేస్తున్న జర్నలిజం. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సంబంధం లేకుండా. అందుకే ఇప్పుడు యాక్చువల్గా బయోమెట్రిక్ అని ఒకటి ఉంటుంది. బయోమెట్రిక్తో పాటు తర్వాత మైండ్ మ్యాపింగ్ అని ఒకటి ఉంటుంది. మైండ్ మ్యాప్ చేస్తారు. మైండ్ మ్యాపింగ్ ద్వారా టీనేజ్లో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది కూడా కనుక్కుంటారు. అది ఒక సైంటిఫిక్ మెథడాలజీ. అది దాని ద్వారా కూడా ఏ రంగంలో వీళ్ళు రాణించగలరు అనేది వాళ్ళు టీనేజ్లోనే కనుక్కొని
ఐడెంటిఫై చేసి స్కిల్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా పెట్టారు. స్కిల్ సెంటర్స్ పెట్టారు. మీకు ఏ కోర్స్ ఇష్టం, లేదంటే మీరు ఏ రంగంలో ఇష్టం, మీరు ఏ జాబ్ కోరుకుంటున్నారు, వీటన్నిటిని బేరీజ్ వేసుకొని మీ స్టామినా ఏంటి అనేది ఒక అసెస్ చేస్తుంటారు. కాబట్టి స్కిల్ ఆడిట్ చేశారు. కాబట్టి మీ స్టామినాకి తగ్గట్టుగా ఇండస్ట్రీకి మీరు అక్కడికి వెళ్ళండి, ఇంటర్వ్యూ ఫేస్ చేయండి. సో ఇంటర్వ్యూకి ఎలా ఫేస్ చేయాలి దానికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు, జాబ్ మేళాలు పెడుతున్నారు. సో ఇలా ఓన్లీ వైస్ ఛాన్సలర్ అంటే అదేదో ఒక పెద్ద గొప్ప పదవి, అది హోదాని అనిపించడం, ప్రోటోకాల్ని ఆస్వాదించడం కాదు. మీరు అనుసంధానకర్తలుగా ఉండాలి. పరిశ్రమలకి అటు స్టూడెంట్స్కి మధ్యలో మీరు అనుసంధానకర్తలుగా ఉంటూ మీరు ఎప్పటికప్పుడు మార్చండి, ప్రాసెస్ని మార్చండి అని చెప్తున్నారు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన్ని అప్రిషియేట్ చేస్తుంటారు. సో ఏదేమైనా సరే లోకేష్ గారు ప్రవేశపెడుతున్నటువంటి ఈ విజన్ మాత్రం అందరికీ నచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు యువత ఉద్యోగాల కోసం పాకులాడేవారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రాదు. ఫ్యూచర్లో అలా చదువు అయిపోగానే వారికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రంగంలోనే వారు రాణిస్తూ వారి యొక్క భవిష్యత్తుని లక్ష్యంగా చేసుకునే అవకాశాలు ఇక్కడ మెరుగ్గా కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా సరే ఇప్పుడు లోకేష్ గారు ప్రవేశపెడుతున్నటువంటి ఈ విజన్ మాత్రం నిజంగా దూసుకుపోతుందని చెప్పొచ్చు. మరి వెయిట్ చేసి చూద్దాం, మరి ఈ విజన్ ద్వారా ఎంతమంది భవిష్యత్తు బాగుపడుతుందో, ఈ విజన్ ఏ మాత్రం ప్రజల్లోకి వెళ్తుందా అని. థ్యాంక్ యూ సో మచ్.